హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ప్రపంచంలో అత్యంత భయంకరమైన ముర్సీ తెగ గురించి తెలుసుకుందాం. తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియాలో నివసిస్తున్న ముర్సీ తెగ ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైనదిగా పరిగణించబడుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక తెగలు ఉన్నాయి. వారి విచిత్రమైన ఆచారాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చర్చలు జరుగుతున్నాయి. అటువంటి తెగలలో ఒకటి తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియాలో నివసిస్తున్న ముర్సీ తెగ. ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరిని చంపకుండా జీవించడం అంటే చనిపోవడమే మేలు అని ఈ తెగ ప్రజలు నమ్ముతారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దక్షిణ ఇథియోపియా సుడాన్ సరిహద్దుల్లో ఉన్న ఒమాన్ వ్యాలీ వారి నివాసం. వారి మొత్తం జనాభా సుమారు 10,000 మంది ఉంటారు. స్త్రీల పెదవులను కోసి చెక్కలను చొప్పించి స్త్రీలకు అసహ్యంగా మార్చడం ముర్సీ తెగ సంప్రదాయాలలో ఒకటి. చెడు కన్ను నుండి రక్షణ పేరుతో శరీరం మార్పు ప్రక్రియలో భాగంగా ఈ తెగకు చెందిన మహిళలకు ఇది జరుగుతుంది. దీని కారణంగా వారి పెదవులు పెరుగుతాయి, వేలాడతాయి. స్త్రీలు అసహ్యంగా కనిపిస్తే ఎవరు గమనించరని పురుషులు నమ్ముతారు. మహిళలు కూడా ఈ సంప్రదాయాలను పాటిస్తున్నారు. డిస్క్ ధరించే సంప్రదాయం 15 నుంచి 16 సంవత్సరాల వయసులో నిర్వహించబడుతుంది. దీనికోసం అమ్మాయిల పెదవులు దిగువ భాగం కత్తిరించబడుతుంది. గాయం ఉన్నంత వరకు దానిలో కలప ఉంచబడుతుంది. తర్వాత ఎండబడడం, తర్వాత ఒక డిస్క్ చొప్పించబడుతుంది. అయితే లిప్ ప్లేట్గా పిలిచే ఈ బాడీ మోడిఫికేషన్ వల్ల ఇక్కడి మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల దృష్టిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఆఫ్రికాలో ముర్సీ చై తిర్మా తెగల్లో మాత్రమే ఈ తరహా ఆచారం కొనసాగుతుంది. అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైనదిగా పరిగణించబడే ముర్సీ తెగ ప్రజలు తమ బలాన్ని పెంచుకోవడానికి ఆవు రక్తాన్ని తాగుతారు. వారు తమ అభిరుచిలో భాగంగా వేటినైనా ఎవరినైనా చంపుతారు. ఎందుకంటే వారు అలా చేయడం గర్వంగా భావిస్తారు. హత్య చేయడానికి వారు చెక్కతో ప్రమాదకరమైన ఆయుధాలను కూడా తయారు చేస్తారు. ఈ ఆయుధాలు చాలా పదునైనవి. అవి ఎవరినైనా క్షణికావేశంలో చంపగలవు. పర్యాటకులకు వీరు అనుకూలమైనప్పటికీ ఎవరైనా అనుమతి లేకుండా వారి పరిమితుల్లో వెళితే వారు సజీవంగా తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఇథియోపియా ప్రభుత్వం వారి సంబంధాన్ని కూడా నిషేధించింది. ఒకవైపు ఈ తెగ వ్యక్తులు వేట చంపడానికి సాంప్రదాయ ఆయుధాలను ఉపయోగిస్తుంటే, మరోవైపు భద్రత కోసం వారి దగ్గర ఆధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి. వీరి దగ్గర AK-47 లాంటి ప్రమాదకరమైన తుపాకులు ఉన్నాయని ఈ తెగ దగ్గర నుంచి తెలిసిన వారు చెబుతున్నారు. ఈ తుపాకులు కొనాలంటే 30 నుంచి 40 ఆవులు ఇవ్వాలంట. పొరుగు దేశాలైన సుడాన్, సోమాలియా నుండి వారు సులభంగా ఆయుధాలను పొందుతారు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.